వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రజలు ఎప్పుడో దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు, దోపిడీదారుడు, ముఠా నాయకుడు అంటూ తిడతా ఉంటే షర్మిలారెడ్డి గారు నిన్న మా అన్న జగన్మోహన్ రెడ్డికి సభ్యత సంస్కారం లేదు అంటూ విమర్శిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని అందరూ అలా తిట్టగల కారణాలు ఏంటి? షర్మిలారెడ్డి డైరెక్ట్గా అలా ఎందుకు అంది వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలల. నమస్తే అండి. పబ్లిక్ మామూలుగా తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. సొంత చెల్లెలు కూడా సభ్యత సంస్కారం లేదంటూ నిన్న గట్టిగా తిట్టింది ఆమె. ఎట్లా విశ్లేషిస్తారు? ఆమె మాట్లాడిన ఆ సందర్భం ఏంటి? ఆమె అంత ఘాటుగా ఎందుకు అంది? దాన్ని ఎలా చూస్తారు? ఆయన రాహుల్ గాంధీ గారి గురించి కొన్ని విమర్శలు చేశారు, దాని మీద ఆవిడ రియాక్ట్ అయ్యారు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారి వయస్సు, మరి ఆయన అనుభవం అంత కూడా లేదు, ఈయన వయస్సు. మరి వయసుకు గౌరవం, ఆయన అనుభవానికి గౌరవం, ఆయనకున్న ఈరోజు మీకు అనుభవం అంటున్నారు. అనుభవం కాదు, బాబు గారి కంటే 15 ఏళ్ళు 13 ఏళ్ళు చిన్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి. దగ్గర 60 సంవత్సరాలు 60లో పడ్డాడు. అయితే ఇక్కడ కొత్తగా మనమేమి ఆయన సభ్యత గురించి లేకపోతే సంస్కారాన్ని గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవటమే కానీ ఆయనకి ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఎవరి గురించి ఆయన గౌరవించింది లేదు, వాళ్ళకి మర్యాద ఇచ్చింది లేదు. ఆయన సంస్కారవంతమైన సోప్, XXX సోప్ అన్నట్టుగా ఈయనకే సంస్కారం లేదు. మరి ఇట్లాంటి వ్యక్తి గురించి ఈ రోజున చెప్పుకోవాల్సి రావటం, ప్రతిరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నామని చెప్పి బాధేస్తుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పలేదు, ఇప్పుడు తప్పలేదు తిప్పల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే అప్పుడేమో ఎప్పుడు దిగిపోతాడు రా బాబు అని ఎదురు చూసాం, ఈ రోజున ఎప్పుడు లోపలికి వెళ్తాడు రా బాబు అని ఎదురు చూస్తున్నారు. అలా ఉందండి. ఇప్పుడు రాష్ట్రానికి ప్రజలకి శనిలాగా పట్టుకున్నాడు. ఆ శని వైఫైలా తిరుగుతూ ఉంది, ప్రస్తావించి తప్పట్లా. అంతే, నేను వీడని నేడను నేనే. చేసిన పాపాలు అంటే దుర్మార్గాలు అట్లాంటి చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకోకపోతే కొంతమందికి ఇంకా కలగట్ల, అది మాత్రం నిజం. తెలియజేయడం కోసమే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా అదేదో చేసిన పాపం చెవితే పోయిద్దని వీళ్ళ పాపాలు మనం చెబుతున్నాం ప్రజలకి. బాబు వీళ్ళు ఈ పాపాలు చేశారు, మరి వీళ్ళు లోపలికి పోవాలి అని దీని అర్థం. అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఏమంటారంటే చెప్తే పోయిద్ది పాపం, అదేందో ఒప్పుకోండిరా అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చేసిన పాపం చెవితే పోయిద్ది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లోపలికి పోవాలి. ఆయన పాపాలన్నీ ఈ రోజున ఒక్కొక్కటిగా సిట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, అందరూ కూడా బయట పెడుతున్నారు. పోలీసు విచారణలో తెలుస్తుంది, కోర్టుల ద్వారా ఈ రోజున ఏ విధంగా వాళ్ళకి రిమాండ్లు వేశారో తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ వినాలి, వీళ్ళు ఎంత దాష్టికం చేశారో తెలియాలి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నిజంగా ఈ రోజున షర్మిలా గారే కాదు, ఆవిడ తల్లి, మరి ఆవిడకు కూడా ఇంటి రెంట్ కూడా ఇవ్వట్లేదు హైదరాబాద్లో ఇంటిది అని అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లికి కూడు పెట్టినాడు, పిన తల్లికి బంగారపు గాజులు చేయిస్తాడా అంటే ఈరోజు వైఎస్ విజయలక్ష్మికే మరి ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఏం చేస్తాడు? రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తాడు? ఏ విధంగా వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు? అంటే ఇదిగో 5 సంవత్సరాలు ఆయన చేసిన దాష్టికం అంతా ఈ రోజున చూస్తుంటే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడేనన్నట్లుగా మొత్తం అమరావతి అంతా చిల్ల చెట్లతోటి ఎంత దారుణంగా ఉందండి, పాడుపెట్టేశాడు. ఈ రోజున పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ పునర్నిర్మాణానికి మొన్న మోడీ గారు వచ్చేసి ప్రారంభం చేశారు. ఇంత గొప్పగా తయారు చేసుకోవాల్సిన రాష్ట్రాన్ని ఇన్ని తిప్పలు తీసుకొచ్చి పెట్టిన జగన్మోహన్ రెడ్డికి సభ్యత సంస్కారం అసలు ఎప్పుడు ఉంది కనుక ఈరోజు? ఆ రోజు కన్న తండ్రి మీద చేయి చేసుకున్నాడు, బాబాయ్ మీద చేయి చేసుకున్నాడు. బాబాయ్ మీద చేయి చేసుకోవడం లేపెత్తే బాబాయ్ లేపేశారు కదా శాంతం గొడ్డలతో రప్ప అప్పుడే. అయితే 6 సంవత్సరాల క్రితమే వీళ్ళు రప్ప చేశారనమాట. ఈ రోజున కొత్తగా రప్ప డైలాగ్ ఏదో సినిమాలో వచ్చింది చెబుతున్నామన్నారు కానీ 6 సంవత్సరాల క్రితమే పులివెందుల్లో రఫా అయిపోయింది. ఈ రోజున చూస్తే షర్మిలా గారి బాధ వర్ణనాతీతం, సునీత గారి బాధ వర్ణనాతీతం, ఇంకా విజయలక్ష్మి గారు ఎన్ని రకాలుగా బాధపడుతుందో ఇంకా చెప్పనవసరం లేదు. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని భరిస్తూ ఉంది మౌనంగా తల్లి. నిజంగానే అది మాత్రం కరెక్ట్ అండి. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇదే మరి తన కన్న కొడుకు ఒకవైపు, కన్న కూతురు ఒకవైపు, మరి ఇంత దాష్టికంగా అతనే కేసు వేయటం, కొడుకు వాళ్ళిద్దరూ కూడా కేసు వేయటం, ఇంటి రెంట్ కూడా ఇవ్వకపోవటం, వేల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చి
కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని ఈ రోజున కన్న తల్లికి కూడా కనీసం ఇంటి రెంట్ కూడా ఇవ్వనది దుస్థితిలో తీసుకొచ్చాడంటే ఇంకా అంతకు మించింది ఇంకేముంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి కంటే దుర్మార్గపోయిన కొడుకు కర్కసుడు అంటే అన్న అసలు ప్రపంచంలో అసలు ఉండుంటారంటారా? ఎవరికి ఉండడు. అదేదో పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా అని అలా ఉంది. ఒక మంచి పుత్రుడు ఉంటే అతను పుట్టంగానే కాదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలిసిద్దంటే ఈ పుత్రుడు పెద్ద అయిన తర్వాత ఇది తెలిసిందనమాట. అలా ఉంది వీళ్ళ చరిత్ర. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా రప్పరప్ప నరకటం, తొక్కించడం, పెళ్లి లేదు, పేరంటం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అనిపించుకోవటం నిన్న మొన్న చూసామండి. మీరు గమ్మత్తుగా ఇప్పుడు సీఎం అని అరుతున్నారన్నారు కదా, ఆ సందట్లో సడేమయ్యేలాగా జేబు దొంగలు అక్కడ చాలా మంది పోగయ్యి నిన్న ఒక అతని ఉంగరాలు ఏళ్ళకు 3 ఉంగరాలు లాగేశాడు తోపులాట్లో. షర్మిలా గారు ఉంగరాలు లాగేశారు. ఇదెంతండి, షర్మిలా గారు ఉంగరమే లాగేశారు కదా. మిర్చి యార్డు, గుంటూరు మిర్చి యార్డులో ఎంతమంది పర్సులు పోయినాయి, ఫోన్లు పోయినాయి. మరి ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. నేను అక్కడ పెళ్లికి వెళ్ళాడు ఉరవకుండా, అక్కడ కూడా అదే పరిస్థితి. ఒక అభిమాని దగ్గరికి వెళ్తే కుమ్మి పడేశారు, పక్కన చిత్త కొట్టేశారు. మొన్న భీమవరం, నిన్నేమో అనంతపురం, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఈ పెద్ద సైకో కోసం వచ్చే పిల్ల సైకోలు చేసే వీరంగానికి మహిళలందరూ కూడా వాళ్ళు సైకిల్ కాదండి, జేబు దొంగలు, పేటీఎం వీళ్ళే బ్యాచ్. అసలు సైకోలు లేరు వాళ్ళలో, అయితే వీళ్ళే వస్తున్నారు ఆ పేరు చెప్పి దొంగతనాలకే. అయితే క్లియర్గా అర్థమైపోయింది. ఈ రోజున పెళ్ళిళ్ళు అంటే చక్కగా అందరు నగలు పెట్టుకొని వస్తారు, అందరూ అలంకరణ చేసుకొని వస్తారు, ఎక్కడ దొరికిందో అక్కడ దోచేసుకోవటమే వీళ్ళ పని. అదే పని. ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి వీళ్ళు సీఎం అని అరవటం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, వాళ్ళు చేసే పని ఎవరు చేసేది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా జరిగిందనేది ఎన్నోసార్లు వింటూ వచ్చాం. ఆ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, జేబుల్లో పర్సుల్లో డబ్బులు పోయినాయి, అన్ని రకాలుగా వింటూ వచ్చాం. మెళ్ళలో గొలుసులు కొట్టేశారు మగవాళ్ళై. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఈయన సభ్యత, ఈయన సంస్కారం గురించి, ఈ సంస్కారవంతమైన సోప్ ఎలా ఉండిద్దంటే ఆ రోజు అక్కడ హెలిప్యాడ్ దగ్గర చూసారు రాప్తాళ్ళు. మరి అక్కడ కూడా అంతే కదండి, హెలిప్యాడ్ దగ్గరకి జనాలను వేసుకొని వచ్చేసి విండ్షీల్డ్ దెబ్బతింది, ఆయనది పైలట్ ఏకంగా బ్యాగే కొట్టేశారన్నారు. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే అస్సలు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే రఫా బ్యాచే ఉండిద్ది, గంజాయి బ్యాచే ఉండిద్ది, మందుబాబులే ఉంటారు. వాళ్ళు చేసే వేరంగా నిన్న మహిళలు అసలు స్టేజ్ మీద నుంచి కింద పడిపోయి భయభ్రాంతులకు గురయ్యి అస్వస్థకు గురయ్యి హాస్పిటల్ కూడా వెళ్ళిన పరిస్థితిని పేపర్లో చదువుతున్నాం. ఇంత ఘోరంగా తయారైన ఈ సైకో జగన్ మరి నీకు 11వ ఎమ్మెల్యేగా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దూరం చేసి 11కు పరిమితం చేసినా కూడా నీ సైకోయిజాన్ని, శాడిజాన్ని ఈ విధంగా చూపిస్తున్నావా రాష్ట్ర ప్రజల మీద అనేది ప్రజలందరూ కూడా మళ్ళీ ఇతని శాడిజాన్ని గుర్తు చేసుకుంటూ మరి షర్మిల గారి మాటలను కూడా ప్రతి ఒక్కరూ కూడా నిజమేనమ్మా, ఆయనకు సభ్యతా సంస్కారం లేని వ్యక్తి, మంచి మర్యాద లేదు, ఏదో ఒక చిన్న ఆ వర్డ్ ఏదైతే బోసు డీకే ఉందో దానికి కూడా ఇంత పెద్ద అర్థాన్ని తెచ్చిన గనుడు. మరి ఇట్లాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున రేపు మద్యం కేసు ఏంటి, బాబాయి కేసు ఏంటి, మరి ఇంకా చాలా ఉన్నాయి ఈయన మీద కేసులు, అక్రమాస్తుల కేసు ఏంటి, ఇన్ని రకాలుగా ఎన్నో. మరి ఆ సింగయ్య కేసు ఏంటండి, ఆయన మరి కారు కింద నలిగిపోయాడు కదా, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆ సింగయ్య కేసును బయటకు తీయాలి ముఖ్యంగా. మరి మొన్నే కదా జరిగింది. మరి ఈ ఖైదీ 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి 13 సంవత్సరాలుగా ఉంటున్న వ్యక్తి ఇంకో ఖైదీని బలకరించడానికి వెళ్తాడు. ఆ ఇంకో ఖైదీ ఈ ఖైదీ చూడటానికి వెళ్ళటానికి మళ్ళీ సెక్యూరిటీ అంట, Z+ కావాలంట, వీళ్ళకి వందలాది పోలీసులు కావాలంట. కాసేపు ఏమో పోలీసులు ఇవ్వమంటారు, అంబటి రాంబాబు ఏమో కాసేపు ఉండి ఆ పోలీసులు ఎందుకు ఇస్తున్నారు మాకు అని అంటాడు. కాబట్టి వీళ్ళు నిజంగా సభ్యత సంస్కారం లేని ఈ సంస్కారవంతమైన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే నిజంగా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఈ రోజున. షర్మిల అన్నని విమర్శించడమే కాదు, మనిషినోడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పెళ్లికి పిలవడని, పిలిచేవాడికి బుద్ధి లేపని వెళ్ళేవాడికైనా బుద్ధి ఉండాలంటూ విశ్లేషించి రాష్ట్రంలో ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందంటూ ఇంకెప్పుడు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని పెళ్ళిళ్ళకి కాదు చావులకు కూడా పిలవద్దంటూ పిలుపునిచ్చిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.